బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక అన్నారు కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బక్రీద్ సందర్భంగా కొత్తగూడెంలో ఈద్గా దగ్గర ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటి నుంచో వివాదంగా ఉన్న ఆవు విషయంలో ముస్లిం మత పెద్దలు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషమన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆలోచన చేసి ఆవును జాతీయ జంతువుగా గుర్తించేందుకు ప్రయత్నించాలన్నారు. జాతీయ జంతువుగా పులి ఉన్నా కానీ అవసరమైతే ఆవు, పులి రెండు జంతువులను కలిపి జాతీయ జంతువుగా ప్రకటించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్యే కూనంనేని. అన్ని ప్రాంతాల్లో కూడా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. బక్రీద్ అంటేనే త్యాగం. త్యాగానికి మించినటువంటి గొప్పదనం మరి ఎక్కడ ఉండదు. త్యాగం అంటే తనను తాను అర్పించుకుని తోటి వారి కోసం, సమాజం కోసం, భవిష్యత్తు కోసం త్యాగం చేయటం. అంత గొప్ప అర్థం ఇందులో ఉంది. బక్రీద్లో కుర్బానీ అనే పేరుతో ఈ త్యాగతో కూడిన ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి, అలాగే కలిసిమెలిసి ఉంటున్నటువంటి అన్ని వర్గాల సోదరులు, హిందూ, క్రిస్టియన్, అలాగే జైన్, పార్సీ అందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన సంస్కృతి ఒకరి పండుగను మరొకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మనకి. భారతదేశ సంస్కృతి విభిన్నమైనది, విలక్షణమైనది. ఈ సంస్కృతిలో భాగంగా ఈరోజు అందరికీ అభినందన తెలియజేస్తూ, ఇవాళ కొన్ని అంశాలపైన గత అనేక సంవత్సరాల నుంచి విభేదాలు, లేకపోతే ఒకరి పట్ల ఒకరు ఈర్ష్య ద్వేషాలు రెచ్చగొట్టుకోవటం జరుగుతూ ఉంది. అది ప్రత్యేకించి బక్రీద్ పురస్కరించుకుని ఆవుకు సంబంధించినటువంటి అంశం పైన, దీనికి సంబంధించి మన ఈ మధ్య జమాయత్ ఉల్ సంబంధించిన అధ్యక్షుడు అర్షద్ మదరి అనే అధ్యక్షుడు ఒక ప్రకటన ముస్లింలందరి తరఫున చేశారు. దీనికి ఒక ఎండ్ పలకాలి, ముగింపు పలకాలి ఈ వివాదాలకి. అందుకని ఆవును జాతీయ జంతువుగా ప్రకటన చేయండి. దేశం అందరం కూడా ఇంకా మరింతగా ఆవు పట్ల గౌరవంగా ఉంటది, అన్ని మతాలకు అతీతంగా.